చాలా అసలు నాకంటే చాలా మంది సోషల్ మీడియాస్లో పంపుతున్నారు కానీ నాకు అన్నిటికన్నా ఏంటంటే చాలా మీమ్స్ వస్తున్నాయి, అన్నీ అవుతున్నాయి. నాకు బాగా నేను ఎమోషనల్ అయిపోతున్నాను. ఎందుకంటే నాకు హానెస్ట్లీ నాకు ఇదే ఏజ్ ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి ఉన్నాడు, సెకండ్ ఇయర్ ఇప్పుడు ఎగ్జామ్స్ అయినాయి. సో నాకు చాలామంది ఏంటంటే మా ఫాదరే చూసుకున్నాం సార్, అంతమంది నెంబర్లు అడుగుతున్నారు సీరియస్లీ. అంటే అందరికీ ఇవ్వలేము అనుకోండి, ఆబ్వియస్లీ ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. అంటే వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. ఎన్నో పాక్సో కేసులు, మిస్యూజ్ ఆఫ్ పాక్సో కేసెస్ మనకి వాళ్ళు ఇప్పుడు నాకు మెసేజ్ పెట్టి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్, మాది కూడా ఇదే కేసు అండి, అసలు మా తప్పేం లేదని, కానీ మా మీద పాక్సో ఈ సినిమా వల్ల చాలా అవేర్నెస్ వచ్చింది అనుకోవాలి కదా సార్. చాలా ఎవరు కూడా అంటే ఇప్పుడు న్యాయం కోసం ధర్మం కోసం నిలబడే వాళ్ళు ఇంకా ఈ సినిమా తర్వాత ఎక్కువ మంది ఉన్నారేమో. డెఫినెట్లీ మీకు చెప్తాను అంటే పాక్సో అనేది నేను యుఎస్లో ఉండేటప్పుడు ఈ కైండ్ ఆఫ్ థింగ్ చేశాను. అక్కడ కోపా అనేవారు, అదేంటంటే చైల్డ్ ఆన్లైన్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఓన్లీ అమ్మాయిలకనే కాకుండా పిల్లల మీద ఆన్లైన్ సైబర్ క్రైమ్స్ కానీ లేకపోతే ఆన్లైన్లో హెరాస్మెంట్ చేయడం, దాని గురించి సిఓపి కోపా అనే ఒక ఉంది, అక్కడ లా ఉంది మనకి, ఇదేలా ఉందో పాక్స్ ఎలా ఉందో. సో దాని గురించి నాకు తెలుసు కాబట్టి పాక్స్ అని మామూలుగా విన్నాం అంత. తర్వాత మన రీసెంట్లీ మన ఇండస్ట్రీలో ఒక వ్యక్తికి దాని మీద ఫైల్ చేయడం, దాని గురించి మనకు తెలిసింది బాగా. అప్పుడు కొద్దిగా నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఇది పాక్స్ ఆబ్వియస్లీ నాకు పాక్సో కేసు అని నేను రీసెర్చ్ చేశాను. అసలు ఎనార్మస్ ఇన్ఫర్మేషన్ అంటే ఎన్నో రెఫరెన్సెస్ కేసెస్ దాంట్లో. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏది ధర్మంగా వాడరు, మిస్యూజ్ ఎక్కువ అవుతుంది. అదే అంటున్నా, ఎప్పుడైనా మనకి ఏ లా ఉన్నా కొత్తది చట్టం. ఇప్పుడు అందుకే చెప్తారు కదా మీకు, పిల్లలకి చదువు ఉండాలి, చదువుతో పాటు చట్టం ఉండాలి. చదువు లేకపోయినా చట్టం అనేది తెలియాలి. దాన్ని బట్టి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు అంతే కదండి, వాళ్ళకి చెప్తే కదా ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది రాంగ్ లేకపోతే ఇంటర్నల్గా కొన్ని లాస్ ఉంటే తెలియవు. ఇప్పుడు చిన్ననాటికి కూడా మనకి ఏముందంటే చాలామంది తెలియకుండా కొన్ని పనులు చేయడం వల్ల వాళ్ళకి తెలియదు, అంటే ఇది చేయడం వల్ల ఇంత తప్ప, దాని అవుట్పుట్ ఇలా ఉంటుంది, దాని రిజల్ట్ ఇలా ఉంటుంది తెలియకుండా తర్వాత సఫర్ అవుతున్నారు. ముందే క్లియర్ కట్గా ఇదిగో ఇది ఇలా చెయ్యొద్దు, ఇది ఇలా చేస్తే దీని పరిణామాలు, దీని కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయని చెప్పారు. డెఫినెట్లీ ఎందుకు ఎవరు ముందుకు వెళ్తారు. సో అవేర్నెస్ అన్నది డెఫినెట్గా క్రియేట్ అయింది. బట్ నా విషయంలో ఏంటంటే నేను పర్సనల్గా నా పర్సనల్ ఒపీనియన్, సినిమా సక్సెస్ అయిపోయింది, 60-70 కోట్లకి వెళ్తుంది, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ సినిమా చూసి పిల్లలు అంటే ఎస్పెషల్లీ ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండి, అలాగే ఇది ఎవరైనా ఇట్ ఇండికేట్స్ టు ఎనీవన్ అండి, అది ఇంటర్ అయినా అవ్వచ్చు, ఎవరైనా ఇలా లా ఉంది జాగ్రత్తగా